ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను దేవుడు ఒక యాక్సిడెంట్గా ఆయన సృష్టించలేదు, అలాగే రక్షించుకోవడం కూడా చేయలేదు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది దేవత దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే నీవు ఎన్నుకోబడి ఏర్పరచబడ్డావు, నువ్వు యేసుక్రీస్తులో కొనబడ్డావు, యేసుక్రీస్తు ద్వారా నీవు నిర్ణయింపబడ్డావు అని, అంగీకరింపబడ్డావు అని దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా తెలియపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద దేవుని చిత్తానుసారముగానే దేవుడు అనుకుంటేనే పుట్టడం జరిగింది. మనుషుల ద్వారా యాక్సిడెంట్స్ జరగవచ్చేమో, కానీ ఒక బిడ్డ ఈ భూమిపైన అడుగు పెడుతూ ఉంటే అది దేవుని ప్రణాళికే, అది దేవుని ఇష్టమే. దేవుడు ముందుగానే ఆ బిడ్డ జీవితంలో ఒక ప్రణాళిక రచించి ఈ భూమి మీదకి పంపించాడు అన్నదే మనం బిలీవ్ చేయాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిద్దాము, ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా, మన దేవుడు మనల్ని సృష్టించి మనల్ని రక్షించి ఆయన మన కొరకు ప్రణాళికలు లేకుండా వదిలిపెడతాడా? ఆయన మన కొరకు ఉద్దేశములు లేకుండా వదిలిపెట్టే దేవుడా? గాడ్ క్రియేటెడ్ us, గాడ్ సేవ్డ్ us, గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ అవర్ లైఫ్స్. కాబట్టి ఆయన ప్రణాళికల ద్వారా, ఆయన ఉద్దేశముల ద్వారా దేవుడు మనల్ని నింపి గొప్పగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు మన దేవుడు. మనమైతే మన ఓన్ వేస్లో మనం కొన్ని ప్రణాళికలను రచించుకొని, ఈరోజు నేను ఇది చేస్తాను, రేపు ఇది చేస్తాను, వచ్చే వారం ఇది చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇది చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇలా ఉండాలి. అఫ్ కోర్స్ మంచిదే, నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళిక వేరే విధముగా ఉంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ మనవి అని కొన్ని అనుకున్న తర్వాత దేవుని ప్రణాళికకే వెళ్ళము కదా మనం, బికాస్ వీ డోంట్ వాంట్ గాడ్ టు ఇన్వాల్వ్. దట్స్ వెన్ వీ లిమిట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితంలో ప్రతి విషయంలోనికి అనుమతించమో, ఆహ్వానించమో, కమ్ ఇన్ టు మై లైఫ్ ఆల్మైటీ గాడ్, జీసస్ కమ్ ఇన్ టు మై లైఫ్, ప్లీజ్ డీల్ దిస్ థింగ్, డీల్ మై వేస్, లెట్ మీ వాక్ ఇన్ యువర్ వేస్. అందుకే దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఆయన రాజ్యంలో కెరోసిన్ అయిపోయి పాపం దేవుని దగ్గర ఒక బుడ్డి తెచ్చుకొని ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళగోరి ఈ విధంగా అన్నాడు అని మనం అనుకోకూడదు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సెయింగ్ అబౌట్ హిజ్ లైఫ్. దావీదు ఆయన జీవితం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా జీవితం అనే ప్రయాణానికి త్రోవా నీవే ప్రభువా. నా జీవితం నా ప్రయాణం నడవాలి అంటే దీపం నీవే. సో నా త్రోవ, నా మార్గము అన్ని నీవే. నీ వెలుగులోనే నేను ప్రయాణం చేస్తాను. సో నీ వాక్యము నాకు కావాలి, నీ వాక్యము నన్ను ఆ విధముగా నడిపించేదిగా ఉంది ప్రభువా, నేను నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధముగా చాలామంది ఎన్నెన్నో కావాలని కోరుకుంటారు, కానీ వారు జీవితంలో వాక్యం మాత్రం ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఒకసారి మనం దావీదును చూడాలి. పాత నిబంధనలో ఉన్నా కూడా దావీదు ఏమని కోరుకుంటున్నాడు? నీ వాక్యం కావాలి, నా పాదాలకు అనగా నేను సరిగా నీ మార్గములలో నడవాలి అంటే, నీ విల్లో నడవాలి అంటే, నీ ప్లాన్స్లో నడవాలి అంటే నీ వాక్యం నాకు కావాలి. నీ వాక్యమే నేను నడవాలి అన్నా, నాకు ఒక మార్గం ఏర్పరచాలన్నా, నాకు వెలుగుగా ఉండేది నీ వాక్యమే. నీ వాక్యం నాకు కావాలి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ లిమిటింగ్ గాడ్. రక్షింపబడ్డాం, దేవుని బిళ్ళగా అనిపింపబడుచు ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, విశ్వాసాలుగా ఉన్నాం, కానీ ఫలించుటలేదు, అభివృద్ధి చెందుటలేదు అంటే వాక్యమే కారణం. వాక్యాన్ని మనము విత్తుకొని దాన్ని నెమరు వేసుకుంటూ, దాన్ని ధ్యానిస్తూ, దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం బయలుపరుస్తున్నాడో దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామా? అందుకే ఇర్మియా ద్వారా దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని వ్రాయించాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి నిరీక్షణ కలిగించుటకే కానీ అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా 29:11 ఆయన ఒక చక్కటి వాగ్దానాన్ని మనందరి కొరకు దేవత దేవుడు రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ఇంత గొప్ప దేవుడు, ఇంత మహాకాశంలో ఉన్న దేవుడు, ఆకాశ మహాకాశములో సింహాసనాసీనుడై ఉన్న దేవుడు మన కొరకు
ప్రణాళికలు కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు కేవలం మనల్ని ఎన్నుకొని ఒక ప్లేస్ లో అలా పడేసి ఇక టాటా బాయ్ బాయ్, నేను మరలా రెండో రాకల్లో వస్తాను, అప్పటి వరకు నువ్వు పల్టీలు కొడతావో కూర్చుంటావో పడుకుంటావో నీ ఇష్టము, బట్ నేను వచ్చినప్పుడు మాత్రము చాలా బాగుంటుంది, నిన్ను చాలా హ్యాపీగా చేసి పరలోకానికి తీసుకెళ్తాను అని అనలేదు దేవుడు. హల్లెలూయా. నేను నీ కొరకు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. ఐ వాంట్ టు ప్రాస్పర్ యూ. ఐ వాంట్ టు బ్లెస్ యూ. I want to heal you. I want to bring a good education in your life. I want to give a bright future. Hallelujah. నీవనుకున్నట్లుగా కాదు, అంతకు మించి అత్యున్నతమైన గొప్ప భవిష్యత్తు నా చేతిలో నీ కొరకు పదిలముగా ఉంది. నీవనుకున్న ఆలోచనలకు మించిన భవిష్యత్తు నా దగ్గర సిద్ధముగా ఉంది. డోంట్ లిమిట్ మీ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.